సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాతో కేవలం ఆయననే కాదు, విక్టరీ వెంకటేష్ కూడా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ని అందించాడు. కేవలం 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క సినిమాతో కామెడీ చిత్రాలపై ఆడియన్స్ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో మరోసారి ప్రూవ్ అయింది. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాని మెగాస్టార్ చిరంజీవితో మొదలుపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాకి కూడా తన సంక్రాంతి సెంటిమెంట్ని అనిల్ రావిపూడి కొనసాగించబోతున్నాడట. అదేంటంటే తాను డైరెక్ట్ చేసిన F3 సినిమాకి సంక్రాంతి అల్లుళ్ళు అని, రీసెంట్గా వచ్చిన సినిమాకి సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ పెట్టిన అనిల్ రావిపూడి మెగాస్టార్ సినిమాకి సంక్రాంతి అల్లుడు అనే సరికొత్త టైటిల్ని ఫిక్స్ చేస్తున్నారట. ఇక మెగాస్టార్కి అల్లుడు అనే కాన్సెప్టు అచ్చొచ్చింది. గతంలో వచ్చిన అల్లుడా మజాక, అంతకుముందు వచ్చిన యముడికి మొగుడు సినిమాల్లో ఆయన అత్త పాత్రతో చేసే కామెడీ ఫుల్ లెంత్లో వర్కౌట్ అయింది. ఇప్పుడు మరోసారి అదే సెంటిమెంట్ని ఈ సినిమా కోసం కూడా వర్కౌట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా కూడా గతంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన కామెడీ చిత్రాల మాదిరిగానే అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండబోతుందంట. ఇక మెగాస్టార్ సంబంధించిన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోసారి వింటేజ్ మెగాస్టార్ని ఈ సినిమాలో చూడబోతున్నారంటూ కూడా ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తుంది. మరి క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో నిలవనుందట. మరి అనిల్ రావిపూడి మెగాస్టార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుంది, ఏ రేంజ్లో బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అనేది తెలియాలంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు ఆగాల్సిందే.